సార్ బాబురావు గారు, సరే జోక్స్ అపార్ట్, సీరియస్గా మాట్లాడుకుంటే ప్రత్యక్షంగా మీరు నేను కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మనకేమనిపించింది, ఈ ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు పగడబందీగా తీసుకున్నట్టేనా? అంటే ఇక్కడ ప్రభుత్వం అసలు లోపాలు ఏముండవా అంటే, ఎంత పెద్ద విపత్తు జరిగినప్పుడు అయినా కానీ కొన్ని లోపాలు లేకుండా జరగదు పొరపాట్లు. కానీ ఆ పొరపాట్లని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయడంలోనే ఆ ప్రభుత్వం యొక్క సమర్థత, నాయకుల యొక్క సమర్థత, యంత్రాంగం యొక్క సమర్థత మనం బేరీజ్ వేయగలం కదా సార్. మరి ఆ రకంగా చూస్తే గతంతో పోల్చుకుంటే ఈసారి బెటర్గానే చర్యలు తీసుకున్నారనుకోవాలా? ఎందుకంటే కాసేపటి క్రితమే నారా లోకేష్ సార్ ఇటువంటిది ఏదో ఫేక్ది ఏదో పెట్టారు, దానికి రియల్గా కాకినాడ కొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో ఏమీ సౌకర్యాలు లేదని చెప్పేసి వైసీపీ పెట్టిన దానికి ఆయన రియల్గా ఇది అని చెప్పేసి ఆయన ఏదో పెట్టారు, అది పక్కన పెడదాము. అలాంటిది కాకుండా విజయవాడలో ఫర్ ఎగ్జాంపుల్ టూ టౌన్లో పాత పడిపోయినటువంటి బిల్డింగ్ని ఖాళీ చేయించారు ముందస్తుగా. ఇప్పుడు అది కూలిపోయిందట ఆ ఎఫెక్ట్ ఈ తుఫాన్ దెబ్బకి. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైన చర్యల ద్వారా ప్రాణ నష్టాన్ని అయితే నివారించగలిగామని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా ఆయన పెట్టడం జరిగింది. అంటే విజయవాడలో మనం ఉంటున్నాం కాబట్టి అదొకటి మనం పరిశీలించాలి. అలాగే పోలీసులు ముందస్తు చర్యలుగా మొత్తం ట్రాఫిక్ని నిన్న ఈవినింగ్కే క్లియర్ చేయడం కానీ, అలాగే హోర్డింగ్లన్నీ తొలగించడం కానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం అలాగే పశువులు చనిపోవడాన్ని నివారించినట్టుగా భావించవచ్చా? ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయనుకోవాలా సార్? సార్ ఆడియో మ్యూట్లో ఉంది సార్. సార్ ఆడియో మ్యూట్లో ఉంది బాబురావు గారు. ఇది అందరికీ నమస్కారం. ఇది ఒక ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదలు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరం సమిష్టిగా పనిచేసి ప్రజలను ఆదుకోవటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే ఊహించినంత ప్రమాదం, ముందుగా అంచనా వేసిన దానికంటే ప్రమాదం తక్కువగానే జరిగింది. అది సంతోషకరమే. అయినా ఎంతోమంది నష్టపోయారు, అది బాధాకరం. దీనిలో రెండు రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి, తుఫాను తీవ్రత తగ్గటానికి సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా అనేక రకంగా తుఫాను ఎటు మళ్ళీ తెలంగాణకి మళ్ళీంది అన్నారు. దీనికి అనేక డైరెక్షన్లు మారుతూ ఉంటాయి. కాబట్టి అదొక భాగం మనకి ప్రకృతి పరంగా వచ్చింది. రెండవది, వ్యవస్థల పరంగా ముందస్తు హెచ్చరికలు, అట్లాగే ప్రసార సాధనాల్లో రావటం, ఇవన్నీ కూడా ప్రజల జాగ్రత్తగా ఉపయోగపడింది. ఖచ్చితంగా అటువంటి ప్రభుత్వ వ్యవస్థల నుండి ఆ హెచ్చరికలు కానీ ఇవి జరిగినాయి. గతంలో బుడమేరు వరదల సందర్భంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. గంట ముందు కూడా చెప్పలేకపోయింది, ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. సరే, దాంతో పోలిసి ఒక వారం రోజుల నుండి ముందు నుండి హెచ్చరికలు వస్తున్నాయి, చేస్తున్నారు. పునరావాస శిబిరాలు ముందుగా ఏర్పాటు చేశారు, దాంట్లో ఆహారం అందిస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా అవసరమైనవే. ఇక్కడ ఈ సందర్భంలో రాజకీయంగా బురద చల్లేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా ప్రజలు హర్షించరు. కాబట్టి అది వైసీపీ అవ్వచ్చు, లేకపోతే ఇంకో పక్షం అవ్వచ్చు, దాన్ని ప్రజలు అలా చేస్తే హర్షించరు. రెండో, అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తే కూడా ప్రజలు హర్షించరు. కానీ అదే సందర్భంలో ప్రభుత్వము ఈ రాష్ట్రంలో రెండే, కూటమి, వైసీపీ, వీళ్ళిద్దరి మధ్య యుద్ధంగా దీన్ని మార్చకూడదు. ప్రజల దృష్టితో ఆలోచన చేసి సద్విమర్శలని, రెండోది లోపాలని, అది పార్టీలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఎవరు తీసుకొచ్చినా వాటిల్ని గమనించాలి, స్వీకరించాలి. అంతే తప్ప ఏదైనా విమర్శ చేస్తే, అబద్ధాలు ప్రచారం చేస్తే ఖండించాలి, రాజకీయంగా కావాలని చేస్తే దాన్ని ఖండించాలి. కానీ అదే సందర్భంలో వచ్చేటువంటి విషయాల్ని తప్పనిసరిగా పరిశీలన చేయాలి. ఈరోజు దాదాపుగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి 10 పైగా పునరావాస కేంద్రాలకి మేము స్వయంగా వెళ్ళాను. అనేక విషయాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్న క్యాంపులు ముందుగా వేసి అటు పోలీసులు కానీ, మిగిలిన స్టాఫ్ కానీ
అందరినీ రావాలని కోరారు. చాలా చోట్ల వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది రాలేదు. ఇవన్నీ చూసాం. కానీ అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన విషయాల్లో ఈరోజు ఇచ్చిన గవర్నమెంట్ జీవోలు పునరావాస శిబిరాలకి వచ్చిన వాళ్ళకి మనిషికి 1000 రూపాయలు, కుటుంబానికి 3000కి మించకుండా, అలాగే బియ్యం 25 కేజీలు ఇతర వీటి మీద 2 జీవోలు విడుదల చేశారు. పునరావాస శిబిరాలకు అందరూ రాలేరు. కారణం ఏంటి? మేము తాడేపల్లి ఒక చోటుకి వెళ్తే ఇంట్లోంచి బయటకు వస్తే ఉన్న సామానంతా దొంగలు ఎత్తుకుపోతున్నారు. కాబట్టి అక్కడ ఉండాల్సి వస్తుంది గత్యంతరం లేక. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం చేయాల్సిన పని శిబిరాలకు వచ్చిన వాళ్ళకే కాదు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని ఇంటింటికి సర్వే చేసి వాళ్ళందరికీ సహాయం అందించాలి. గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో అటు మత్స్యకారులు, చేనేత కార్మికులకి 50 కేజీలు ఇస్తాం, వాళ్ళు ఉపాధి కోల్పోయారు. నిజమే, వాళ్ళు ఉపాధి కోల్పోవటమే కాదు, గత 3-4 రోజుల నుండి ఎవరికి మేము చాలామంది హమాలీల్ని, ముఠా కార్మికుల్ని, చిరు వ్యాపారులు కలిస్తే 3 రోజులు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి అందరికీ వాళ్ళు పునరావాస శిబిరానికి రాపోవచ్చు, ఇల్లు కూలకపోవచ్చు, సేఫ్ ప్లేస్లో ఉండొచ్చు, కానీ పనేది. కాబట్టి వీళ్ళందరికీ సహాయం అందించడం కూడా ప్రభుత్వం జీవోల్లో మార్పులు చేయాలి. శిబిరాల వరకే కాదు. శిబిరాల్లో మేము ఒక చోటుకి వెళ్ళాం, తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక రామకృష్ణ సమితి వారి స్కూల్లో. మీరు రాత్రి రాలేదు, ఉదయం వచ్చారు, మీ పేర్లు నమోదు చేసుకోమంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చి. కాబట్టి పై స్థాయిలో ఆదేశాలు ఇవ్వటం వేరు, గ్రౌండ్ లెవెల్లో అమలు చేయటం వేరు. ఎంఆర్ఓ దృష్టికి, మిగతా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి. విజయవాడ ఎల్బిఎస్ నగరం దగ్గర వెళ్తే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు సరఫరా లేదు, మిగతా భోజనం బాగానే ఉంది. అలాగే తాడేపల్లిలో ఇంకో స్కూల్కి వెళ్తే వాళ్ళకి దుప్పట్లు కప్పుకోవటానికి ఇళ్లలోనే తడిసిపోయినాయి, ఇక్కడేం లేవు. అటువంటి అధికారుల దృష్టికి తీసుకురావటం జరిగింది. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు మేము పార్టీగా మేము ఈ పునరావాస శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి కాకుండా విజయవాడలోనే మేము 4-5 కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎందుకంటే దగ్గరలో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మా కార్యాలయాలన్నింటినీ వాటికి మార్చి మేము చేయగలిగినటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తాం. అలాగే వాళ్ళ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇందులో రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారు, నష్టపోయారు, ఆల్రెడీ వర్షాలకి నష్టపోయారు. వీళ్ళందరికీ కావాల్సినటువంటి నష్టపరిహారాన్ని సక్రమంగా అందించడం చాలా పెద్ద పని. రైతు 6 కాలం కష్టపడి పనిచేసి ఈ తుఫాన్లో, వరదలో, భారీ వర్షాలకు కొట్టుకుపోతే ఇన్సూరెన్స్ పథకాలు, క్రాప్ ఇన్సూరెన్స్ ఏది పనిచేయట్లా. గతంలో కేంద్రం ఒక స్కీమ్ అన్నారు, ఫసల్ బీమా యోజన అన్నారు, కానీ ఇన్సూరెన్స్ లేవు, ఈ రోజుకి సక్రమంగా లేదు. కౌలు రైతులకి అయితే అసలు ఏది ఉండదు. మరి వాళ్ళకి ఎలా అప్పుల పాలైపోతారు. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం నష్టపోయిన పంట రైతులకి, కౌలు రైతులకి అందరికీ సహాయం అందించడం అనేది చాలా కీలకమైనటువంటి పని. అలాగే దెబ్బతిన్న ఇళ్ళు ఉంటున్నాయి, పాక్షికంగాను పూర్తిగాను, వాళ్ళకి పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత, ఇవన్నీ కీలకమైనవి. దాంతోపాటుగా దుష్ప్రచారాన్ని ఎలా ఖండించాలో, దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఇది మా గొప్పతనం అని అతిగా ప్రచారం చేసుకున్న నష్టమే. ప్రభుత్వాల బాధ్యత అది, ప్రజాప్రతినిధుల బాధ్యత. ఎవరైనా ఉండేవండి, ఏ గవర్నమెంట్ అయినా ఉండేవండి, దాంట్లో అనవసర విమర్శలు అవసరంలా. కానీ మేమే అంతా చేసామని అతిగా చేసుకుంటే ఏమవుతుందంటే ప్రజలు దాన్ని హర్షించరు. ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. అలాగే శాశ్వత చర్యల మీద దృష్టి పెట్టాలి. నేను ఒక ఉదాహరణ చెప్తా. విజయవాడలో గత సంవత్సరం బుడమేరు వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి గారు తిరిగారు, సహాయం అందించారు, అందని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇవాళకి బుడమేరు వరద అయితే రావటల్లా, వరద వస్తుందని ప్రచారం చేస్తూ ఉంటే అధికారులు రాలేదని చెప్పారు. అది ప్రజలకు భరోసా ఇవ్వటం మంచిదే. కానీ శాశ్వత చర్యలై గత సంవత్సరం సెప్టెంబర్లో వచ్చింది, ఇవాళకి చర్యలు లేవు. దానికి మళ్ళీ బుడమేరుకి వరదలు రాకుండా తీసుకోవాల్సిన నిధులు లేవు. 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఒక్క నయా పైసా ఇవాళకి ఇవ్వలా, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలా. బుడమేరు నేను తక్షణ ఉదాహరణ చెప్తున్నా. మరి ఇప్పుడు మళ్ళీ 15,000 క్యూసెక్లు అక్కడ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి వస్తే
ఇప్పుడు రాలేదు, సంతోషం. కానీ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో వర్షాలు పడితే మళ్ళీ బుడమేరు ఇతర వాగులు పొంగితే ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఈ శాశ్వత చర్యలు ఏమైనాయి? తక్షణం వచ్చినప్పుడు ఆదుకోవటం, జాగ్రత్తలు పట్టడం భాగమే. పర్మనెంట్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతిసారి కేంద్రం ఏం చేస్తూ ఉంది? వరద రావటం, తుఫాన్ రావటం, బృందాలు పంపటం, పరిశీలించడం, 6 నెలలకు రిపోర్ట్ ఇవ్వటం, సంవత్సరం అయినా డబ్బులు ఇవ్వటం. రాష్ట్ర ప్రభుత్వాలే మొత్తం చేసుకోలేకపోవచ్చు. కేంద్రం కూడా దీంట్లో స్పందించాలి. కేంద్ర బృందాలు మీరు అన్నట్లుగా బుడమేరు విషయం అయితే కనుక నాకు కూడా పూర్తిగానే ఐడియా ఉంది. దానికి యాక్చువల్గా సేఫ్టీ వాళ్ళు ఒక స్ట్రెచ్ వరకు కట్టాలి. కానీ ఒక 50 అడుగులు మాత్రమే కట్టి, 50 మీటర్లు అనుకుంటా, 50 మీటర్ల నాకు గుర్తులేదు, ఒక 500 మీటర్లు గుర్తులేదు, పెట్టేసి అది శాశ్వతం కింద రాదు. అది జస్ట్ ఓన్లీ ఎక్కడైతే బిగిన్ అవుతుందో అక్కడ డైవర్ట్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదు అది. కానీ యాక్చువల్గా ఈ గవర్నమెంట్కి అప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుందామని అనుకుంది. కానీ మీరు అన్నట్లు ఏంటంటే పైనుంచి ఇటువంటి సహకారం లేకపోవటం, అంత బడ్జెట్ దీనికోసం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదనుకుంటా. మరి ఒకవేళ రేపు మళ్ళీ ఇది నిజంగానే ఇప్పుడు మోందా తుఫాను అటు తెలంగాణ జిల్లాల్లో ప్రభావం చూపిస్తోంది, ఖమ్మం జిల్లాలో భయంకరంగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా పై రాష్ట్రాల్లో కూడా పడింది అనుకుందాము, మళ్ళీ అదంతా అక్యూములేట్ అయింది అనుకుందాము. మరి ఈ సిచ్యుయేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని కోరుకుంటున్న కూటమి ప్రభుత్వం ఒకవేళ వస్తే అది వాళ్ళకి నెగిటివ్గా మారుతుందన్న సోయి ఉన్నప్పుడు దాన్ని ఏదో రకంగా